వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు గారు ఉన్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి 2 కీలకమైన నివేదికల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆందోళనకరమైన అంశాలను వ్యక్తం చేయడం జరిగింది. వాటిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డులో ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిలో అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే గణాంకాలు వెల్లడి కావటం ఒకటైతే, టిఎఫ్ఆర్ అంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జన్నాల రేటును ప్రోత్సహించడానికి కుటుంబాలని, పెద్ద కుటుంబాలు కావాలి, అలాగే 3-4 సంతానాన్ని ప్రోత్సహించడానికి, 3వ సంతానానికి 4వ సంతానానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల సమయానికంటే ఉన్న రేటు కంటే 2024 నాటికే 1.5 నుంచి 1.4% టిఎఫ్ఆర్ రేటు తగ్గిపోయిందని చెప్పి నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాలు వెల్లడించాయి. ఈ 2 పరిణామాలు ఒకదానికొకటి, అంటే ఒకవైపు పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, మరే వాళ్ళే ఉన్న వాళ్ళకి బతికే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న గణాంకాలను మనం చూస్తున్నాం. వీటిపైన బాబురావు గారితో మాట్లాడదాం. బాబురావు గారు చెప్పండి, ఎన్సీఆర్బీ నివేదికలు, ఎన్సీఆర్బీ గణాంకాలను ఎట్లా చూడాలి? పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతూ ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకర స్థాయిలో దాదాపు ఏటా 8,000 మంది, ప్రతిరోజు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రోజువారీ కార్మికులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించడాన్ని ఎట్లా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది ఆందోళనకరమైన విషయం. ప్రభుత్వాలు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రచార ఆర్భాటము లేదు, అభివృద్ధిని తప్పులు కప్పిపుచ్చుకోవటం కాకుండా వాస్తవాలను గమనించి తక్షణ చర్యలు, దీర్ఘకాలికమైన చర్యలు 2 కూడా తీసుకోవాలి. వీటిల్లో చూస్తే గతంలో ఆత్మహత్యలు అనగానే రైతుల ఆత్మహత్యలు కీలకం. అప్పుడు ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు, ఆ రైతుల్లో కూడా కౌలు రైతుల ఆత్మహత్యలు. ఇప్పుడు కౌలు రైతుల ఆత్మహత్యలే కాకుండా వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు, ఇంకో వైపున రోజువారీ కార్మికులు, అటు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటిది విద్యార్థులు. మనం పరీక్షల ఒత్తిడి కానివ్వండి, లేదు ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ విద్యా వ్యవస్థ యొక్క ఫలితాల వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా ఆత్మహత్యలు పెరగటానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఇటువంటి అంశాల మీద ఒక లోతైనటువంటి పరిశీలన జరపాలి. వాస్తవంగా రికార్డుల్లోకి ఎక్కేటువంటి మరణాలు, ఆత్మహత్యలు సగభాగమే ఉంటాయి. సగం ఆత్మహత్యలు అసలు రికార్డుల్లోకి ఎక్కవు, రకరకాల కారణాల వల్ల. కాబట్టి ఉన్న డేటాను తీసుకున్నా పెరుగుతున్నాయంటే దీనికి అనేక రెట్లు మనం లెక్క వేసుకోవాలి. ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇందులో ఉన్నటువంటి కారణాల మీద ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలంటే, గతంలో రైతుల ఆత్మహత్యను దృష్టిలో పెట్టుకుని జైటీ ఘోష్ కమిషన్ మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థుల ఆత్మహత్యల మీద కొన్ని నివేదికలు ఆల్రెడీ ఇచ్చారు. ఆ నివేదికల్లో కొన్ని చర్యలు సూచించారు. కార్పొరేట్ కాలేజీలతో సహా అన్ని విద్యాలయాల్లోనూ కౌన్సిలింగ్ సెంటర్లు ఉండాలి, కౌన్సిలర్లు ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి ఆ నివేదికల్ని వినియోగించి చేయటం ఒక భాగం. కొత్తగా మారినటువంటి పరిస్థితుల్లో ఇంకా దీంట్లో పరిశీలన జరపాలి. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం హ్యాపీనెస్ ఇండెక్స్ అని. చాలా దేశాల్లో, స్వీడన్ కానీ ఇంకా కొన్ని దేశాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్, ఫిన్లాండ్, వీటి చాలా ఎక్కువ ఉంటుందని చెప్తారు. మన వాళ్ళు మక్కీగా అమలు చేయటం కోసం మేము హ్యాపీ సండే అని ఒక కల్చరల్ ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టేసి, దీన్ని బట్టి ఆ గంట సేపు కొద్దిమంది మీరు హ్యాపీ సండే అంటేనే హ్యాపీనెస్ రాదు. హ్యాపీనెస్ ఉండాలంటే జీవితంలో దీర్ఘకాలం అనేక చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఉంది చూస్తున్నాం, గిట్టుబాటు ధరలు లేవు. అందులోనూ కౌలు రైతులకి సాగుకు కావాల్సిన పెట్టుబడి పెరుగుతోంది, ఆదాయం రావట్లేదు, నష్టపోతున్నారు, అప్పులు చేస్తున్నారు. అప్పులు తీర్చలేక ఒత్తిడికి, ప్రతిష్టలకి, వీటన్నిటికి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని మీద లోతైన పరిశీలన జరపకుండా గిట్టుబాటు ధరలు లేకపోతే, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కారం చేయకపోతే మీరు ఆత్మహత్యలు ఆపలేరు.
దాని మీద వాళ్ళ దృష్టి పెట్టడం మీద ప్రభుత్వం లీస్ట్ ప్రయారిటీ, అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా తక్కువ ప్రయారిటీ. మీరు చూడండి, మన మొక్కజొన్న దగ్గర సార్ అంటే రైతులతో పాటు పట్టణ ప్రాంతాల్లో చూస్తున్న ఆంధ్రలో విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతూ, అవి కూడా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉపాధి లేకపోవడం, ఇటువంటి సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడటాన్ని ప్రభుత్వాలు ఏమి సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటారు? అంతకుముందు కనీసం రైతుల ఆత్మహత్యలు కొద్దిగా దేశంలోను రాష్ట్రంలోను లైమ్ లైట్ లోకి వచ్చినాయి కాబట్టి కొంత మాట్లాడారు. మీరు అన్నట్లు విజయవాడ, విశాఖపట్నం లాంటి అర్బన్ ఏరియాస్ లో కూడా సంవత్సరానికి వందల సంఖ్యలో 400 మంది, 600 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇందులో ముఖ్యమైనటువంటి కారణం అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి వాడికి ఉద్యోగ భద్రత లేదు. రెండోది, కనీస వేతనాల్ని గత 15 ఏళ్ల నుండి సవరణ కూడా చేయట్లేదు. అలాగే వారి జీవన పరిస్థితులు పూర్తిగా దెబ్బతినిపోతున్నాయి, పని గంటలు పెరుగుతున్నాయి, కుటుంబ సంబంధాలు వీటి వలన లేకుండా పోతున్నాయి పట్టణాల్లో. దీనికి తోడు విద్య, వైద్యము, ఇతర దీంట్లో చాలా పెట్టుబడులు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఒక వైద్యం, ఒక సమస్య వస్తే అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ రకమైన అప్పులు సంస్కృతి ఇప్పుడు పాత రోజుల్లో ఒక రకంగా ఉండేది. ఇవాళ కొత్త పద్ధతిలో యువత కానీ మిగతా వాళ్ళు కానీ ఈ యాప్ల మీద అప్పులు ఇచ్చేటువంటి సంస్కృతి వచ్చింది. ఇది నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా కూడా మనం చూస్తున్నాం. యువత మీకు పర్సనల్ లోన్స్ పేరుతో యాప్ల్లో లోన్లు ఇచ్చేస్తున్నారు. లోన్లు ఇచ్చిన తర్వాత కట్టకపోతే దాని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, బెదిరింపులు, అట్లాగే వాళ్ళ బంధువులు, మిత్రులందరికీ ఫోన్లు చేయటం, ఈ రకమైనటువంటి కొత్త రకాలైనటువంటి ఒత్తిళ్ళు వచ్చేసింది. దీంట్లో పెద్దవాళ్లే కాదు, యువత కూడా ఇందులో ఇరుక్కుపోతారు. మీకు రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పులు, వేధింపులు భరించలేక చేశారు. ఇటీవల కాలంలో మైక్రో ఫైనాన్స్ లో ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు మండలంలో ఇళ్ల మీద లోన్లు ఇచ్చారు మైక్రో ఫైనాన్స్ కంపెనీ. ఒక గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇటువంటి రిపోర్టింగ్ అర్బన్ ఏరియాస్ లో వ్యవసాయ సంక్షోభం లాంటిదే, చిన్న వ్యాపారాల్లో సంక్షోభం, చిన్న పరిశ్రమల్లో సంక్షోభం, ఉపాధి లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ లాంటి సమస్యలు కూడా దారితీస్తుంది. అలాగే వీటిల్లో ఈ మధ్య కాలంలోనే లాన్సెట్, ప్రపంచంలో మెడికల్ రంగంలో ఉండేటువంటి నివేదికలు ప్రకటించే లాన్సెట్ రిపోర్ట్ ప్రకారం 1990 నుండి 2023 వరకు భారతదేశంలో మానసికమైనటువంటి ఒత్తిళ్ల వలన, యాంగ్జైటీ వలన చనిపోయే వాళ్ళ సంఖ్య 123% పెరిగిందని వాళ్ళు నివేదికలు ఇచ్చారు. అంటే కుటుంబంలో ఆర్థిక, సామాజిక పరమైన అంశాలు ఒత్తిళ్లు పెంచుతున్నాయి. ఈ మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరిగి కుటుంబాల్లో అంతకుముందు మహిళలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడి, ఇవాళ పురుషుల సంఖ్య పెరుగుతుంది. అలాగే దివాళా తీయటం, అప్పులు చేయటం, తర్వాత దివాళా తీయటం, బ్యాంక్రప్సీ ప్రకటించడం, ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవాళ చిన్న వ్యాపారం అవుతుంది, మధ్యతరగతి వాళ్ళ వరకు కూడా ఆ అప్పుల్లోంచి బయటపడలేక జరుగుతాం. ఈ మానసిక ఒత్తిళ్ళకి ఇంకోటి కూడా, ఇప్పుడున్నటువంటి దాంట్లో కోవిడ్ వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగినాయి. కారణం కోవిడ్ లో కూడా ఆర్థిక సమస్యలు పెరిగినాయి, మానసిక ఒత్తిళ్లు పెరిగినాయి. అది వాళ్ళు కంటిన్యూ అవుతుంది. జనరల్ నివేదికలు చూస్తే పోస్ట్ కోవిడ్ లో కూడా ఇది అంటే ఆరోగ్య సమస్యలే కాదు, ఆర్థిక, సామాజిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ మిక్స్ అయిపోయి ఈ మరణాల రేటు పెరగడానికి చాలా దారితీస్తుంది. చాలా మంది నిపుణులు దీని మీద వాళ్ళ సమాచారం చెప్తున్నారు. భారతదేశంలో సుమారుగా మీకు మానసికమైనటువంటి వైద్యం పొందాల్సిన వాళ్ళ యొక్క సంఖ్య 15 కోట్ల మంది ఉన్నారు. అందులో 9% మంది మాత్రమే నిజంగా, ఎందుకంటే మానసిక నిపుణులు కానీ చాలా మంది ఏంటంటే ఇదేదో మెంటల్ అని అనుకుంటారు. కాదు, అన్ని జబ్బుల్లాగానే ఇది కూడా ఒక మానసికమైనటువంటి వ్యాధి. అది మామూలు జ్వరానికి, జలుబుకి, ఇతర బీపీకి, షుగర్ కి ఎలా ఉందో అలా చేయాలి. అవేర్నెస్ లేదు, దానికి కావాల్సిన మెడికల్ సౌకర్యాలు కూడా లేవు. ఇవి కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చూడాల్సింది ఏంటి, మరణాలు మీరు ఫర్టిలిటీ రేటు జననాల సంఖ్య తగ్గిపోయింది, 1.4 1.3కి వచ్చేసింది అని చెప్తున్నారు. సరే దాన్ని పెంచాలి అనే చెప్తున్నారు. ఇంకో వైపున చూడాల్సింది ఏంటి, మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. దేశంలో నేషనల్ యావరేజ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో మరణాల యొక్క, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా మరణాల సంఖ్య నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. దీనికి రకరకాల కారణాలు వాళ్ళు చూడాలి. వయసు పెరిగిన తర్వాత చనిపోవటం సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లెక్కల్లో చూస్తే బిలో 10% 60 years దాటిన వాళ్ళు ఉన్నారు. తక్కువ ఏజ్ లో వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఈ రోజు మీరు చూడండి వార్తల్లో, వడగాల్పుల వల్ల విజయవాడలో 10 మంది చనిపోయారు. దాంట్లో 40 years ఉన్నవాళ్ళు, 45 years 50 years ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వడగాల్పులకి జనం చనిపోవడం ఏంటి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి. వడగాల్పులు కూడా పనిచేయాల్సి వస్తుంది, తగినటువంటి సౌకర్యాలు ఉండట్లేదు, ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడతా ఉంది, బయటికి రావాల్సిన స్థితి. మరి ఇవన్నీ చూసి ప్రభుత్వాలు సిగ్గుపడాలి. వడగాల్పులకి కూడా తీవ్రమైన దాంట్లో ఒక్క నగరంలో 10 మంది ఒకరోజు ఎప్పుడు నేను చూడాల. విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్తలు వస్తున్నాయి. ఇంకా అసలు చాలా రిపోర్టింగ్ ఏం కావట్లేదు. ఇవన్నీ చూసుకున్నప్పుడు మరణాలు పెరగటానికి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోనే కార్పొరేట్ విద్య ఎక్కువ, విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ. ఇప్పుడు ఉన్నటువంటి నీట్ మీకు రిజల్ట్స్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఇప్పటికి దేశవ్యాప్తంగా 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మన డైరెక్ట్ గా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. వాళ్ళ ఈ పేపర్ లీకేజ్ పెద్ద సమస్యగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కాక్రోచ్ మూవ్మెంట్ కూడా ఒక మూవ్మెంట్ రూపంలో రావటంలో యువతలోను విద్యార్థుల్లోనూ ఉన్న అసంతృప్తి వెల్లుబుక్కుతా ఉంది రకరకాల రూపాల్లో. సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఎక్స్ప్రెస్ చేయాలని యువత మానసికమైన ఒత్తిళ్లతో ఆత్మహత్యలు చేసుకోవడం కంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి ప్రభుత్వాల మీద వాళ్ళ సమస్యని వ్యవస్థ దృష్టికి తీసుకురావటమే చాలా మంచి పరిణామం అది. అదే పాలకుల్ని, వ్యవస్థలు కూడా దీన్ని గమనించాలి. ఏదో వ్యక్తులు ఎవరు ఏమిటి సోషల్ మీడియాలోన ఇంకొకటి అనే కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మహత్యలకి, యువతలో అసంతృప్తికి, యువతలో పెరుగుతున్న ఆందోళనలకి, మానసిక ఒత్తిళ్లకి, వీటన్నిటికీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఫర్టిలిటీ రేట్ గురించి ఆందోళన భాగం అయితే, మన రాష్ట్రంలో ప్రతిసారి మాట్లాడేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఆలోచించాలి గవర్నమెంట్ ఎక్కువగా. అది ముఖ్యమైనది. మార్గాన్ని వాళ్ళకి ఎలా చేయాలి, దాంట్లో వేగం పెంచండి. చనిపోకుండా బతకటం, బతకటంలో కూడా ఇబ్బందులు లేకుండా బతకటం, కారణాలు ఏంటి పరిశీలన జరపండి. ఇది వాళ్ళు లీస్ట్ బాదర్డ్. ఇప్పుడు వరకు ఏమి దాని మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు కనీసం గణాంకాలను దృష్టిలో పెట్టుకునైనా ఈ గణాంకాల మీద ఇప్పుడు ఒక కమిషన్ వేయటం, వెంటనే నివేదికలు తెప్పించుకోవటం, దీని మీద మంత్రివర్గంతో సహా చర్చించడం, అసెంబ్లీలో చర్చించడం కావాలి. రాష్ట్రంలో అవన్నీ వదిలేసి గొడ్డలి, గుణపము, లేకపోతే సైకో, ఇవి వీటి మీద మీది రెడ్ బుక్, మాది బ్లూ బుక్, వీటి మీద తప్ప అసలు ఒక తీవ్రమైన సమస్యలుగా ఆంధ్రప్రదేశ్ లో పట్టి పీడిస్తున్నటువంటి ఇటువంటి అంశాల మీద దృష్టి గతంలో లేదు, ఇవాళ కూడా లేదు. ఇక కేంద్రంలో ఎలాగో కనపట్లేదు. కాబట్టి ఈ గణాంకాలు కళ్ళు తెరిపించాలి, మీ కళ్ళు తెరవాలి మీరు. ఇప్పటికైనా భవిష్యత్తులో నిజంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి, మేము గ్రోత్ రేటు 15% గ్రోత్ రేటు, ఇవన్నీ లెక్కల్లో అంకెల్లో చూపించడం, మోడీ గారు జీడిపి మంది 3rd లార్జెస్ట్ ఎకానమీ అని ఈ మాటలు చెప్పడం కాదు. ఉన్నటువంటి సోషల్ ఇండికేటర్స్ ఏమిటి, ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి, ప్రజల జీవితం ఏంటి, వాళ్ళ మరణాలు ఏమిటి, వాళ్ళ జననాలు ఏమిటి, ఆత్మహత్యలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో ఈ లెక్కల వెనకాల దాగున్నటువంటి వాస్తవాలు ఎన్నో ఉన్నాయి, ప్రజా జీవితాలు ఉన్నాయి. దాన్ని గమనించి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం. మీరు అన్నట్టు నిజంగా దీని మీద అసలు అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. థ్యాంక్ యూ సార్.